మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, అలాగే షాలోమ్ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మనందరం ఇప్పటివరకు సజీవులుగా ఉండి ఆయన్ను స్తుతించేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవునికి వేల కొలది కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, నీ సన్నిధిలో ఈ రీతిగా స్తుతించి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మీరే మాట్లాడి మాకు కావలసినటువంటి ఆత్మీయ సిద్ధపాటు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి 11 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి 11 వచనాలు. ఈ వచనాల్లో నేను ప్రాముఖ్యంగా చెప్పాలన్నటువంటి విషయం ఏంటంటే, పౌలు యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడు తన స్థితి ఎలాగుంది, యేసుక్రీస్తుని కలిగి లేకుండా ఉన్నప్పుడు తన స్థితి ఏ విధంగా ఉందో నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. పౌలు యేసు ప్రభు వారిని నమ్ముకొనక ముందు, యేసు ప్రభు వారిని తన సొంత రక్షకునిగా అతడు అంగీకరించక ముందు పౌలు తన స్థితిలో ఇక్కడ 7 విషయాలని ఫిలిప్పు సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడు తన స్థితి యేసులో ఎలాగుందో ఆ తర్వాత అతడు తెలియచేస్తూ ఉంటాడు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు దానికి ముందుగా కొన్ని విషయాలు పౌలు ఫిలిప్పు సంఘానికి తెలియచేశాడు. అవేంటంటే, మొదటి వచనం చదువుతున్నాను, చూడండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నా కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. 1వ వచనంలో అతను ఏమన్నాడంటే, ప్రభునందు ఆనందించండి. లోకంలో చాలా ఆనందాలు ఉన్నాయి, కానీ ఆ ఆనందాలన్నీ వేరు. కానీ ప్రభువునందు ఆనందిస్తే అది మీకు క్షేమకరమట. హల్లెలూయా. దేవుల్లో ఆనందించటం అంటే వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, స్తుతుల ద్వారా, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఇతరులకు చెప్పుచున్నప్పుడు దేవుని యందు ఆనందించటం ఎలాగో మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రభునందు ఆనందిస్తామో అది మనకు క్షేమకరం అంట. అలాగే 2వ వచనంలో అతను ఏమన్నాడంటే 3 జాగ్రత్తలు చెప్పాడు. 1, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. కుక్కలంటే మనం జనరల్గా ఉండేటువంటి అవి కాదు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కుక్కలంటే యూద మతస్థులను అలాగూ అతడు సంబోధించి అన్నాడు. అంటే వాళ్ళు దుర్బోధ చేస్తూ ఉంటారు, ఉన్నవి లేనట్టుగా వాళ్ళు కలిపి చెప్తా ఉంటారు, కనుక మీరు వాళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళను ఈ యొక్క కుక్కలతో పోల్చి అతను చెప్తాడు. ఆ తర్వాత 2వది, అతడు దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త. బాగా పనిచేసేవాడు పొలంలో, ఆ పొలం బాగా అభివృద్ధి అవ్వాలి, పెరగాలి, పండాలి, దాని రిజల్ట్ బాగుండాలని చెప్పి పనిచేస్తాడు. కానీ దుష్టులైన పనివారు ఏం చేస్తారు, ఆ పంట నాశనం అయిపోవాలి, ఆ పంట పాడైపోవాలి అని అలాగ పనిచేస్తారు. అలాగే దేవుని సంఘంలో, చర్చిలో చాలామంది మంచి పనివారు ఉన్నారు, కానీ వాళ్ళ గురించి మాట్లాడతలేదు. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు పౌలు. అంటే సంఘాన్ని చెడగొట్టేవారు ఉంటారు, విశ్వాసులను చెడగొట్టేవారు ఉంటారు, ప్రభు యొక్క మార్గంలో ప్రయాణం చేస్తున్న వారిని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క మాటలతో వాళ్ళ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పౌలు ఫిలిప్పు సంఘంతో చెప్తున్నాడు. 3వది, అతడు ఏమన్నాడంటే, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. అంటే యూదులు వాళ్ళు ఏం చేసేవారంటే, సున్నతి పొందితే రక్షించబడినట్టు అని చెప్పేవారు. ఇలాంటి దాన్ని వాళ్ళు ఆచరిస్తారు. ఇలా ఆచరించేటువంటి వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ధర్మశాస్త్రం ఆచరించాలి, సున్నతిని పాటించాలి, ఇవి చెప్తా ఉంటారు, చెప్పి గలిబిలు రేపుతా ఉంటారు. కనుక మీరు అలా సున్నతి పొందకపోయినంత మాత్రం రక్షించబడినట్టు కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు మీరు రక్షించబడినట్టు అని పౌలు ప్రభు యొక్క బోధన గురించి వాళ్ళకి చెప్పాడు.
కానీ యూదులు ఏం చేసేవారంటే సున్నతి పొందితే రక్షించబడతారు, లేకపోతే మీరు రక్షించబడరు అని చెప్తారు. దీన్ని ఆచరించాలి, ఈ సాంప్రదాయం ఈ పద్ధతులు ఆచరించాలి అని చెప్పి మిమ్మల్ని చెడగొడతారు. కనుక మీరు వాళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండండి అని ఈ జాగ్రత్తలు చెప్పాడు. ఆ తర్వాత 3వ వచనంలో అతడు ఆరాధన గురించి చెప్పాడు. కొంతమంది శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఆరాధిస్తారు, కానీ మనమైతే ఆత్మతో ఆరాధించాలి అని చెప్తాడు. అంటే శరీరానుసారంగా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే యూదులు, ప్రభుకి ఈ శరీరంతో సంబంధం లేదు కనుక శరీరాన్ని ఎలాగైనా సరే అపవిత్రపరుచుకొని శరీరం ద్వారా ఏ పాప కార్యాలు చేసినా ప్రభు అంగీకరిస్తాడు, కానీ ఆత్మ మాత్రం పరిశుద్ధంగా ఉండాలని చెప్తారు వాళ్ళు. కానీ శరీరాన్ని మనం ఆస్పదం చేసుకోవద్దు, ఈ శరీరంలో మంచిది అనేది ఏది లేదు, ఈ శరీరం అనేది అన్నీ కూడా ఆ శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. దాంట్లో గలతీ పత్రికలో పౌలు చెప్తాడు. కనుక అవన్నీ ఈ శరీరంలో ఉండే కనుక శరీరమును ఆస్పదం చేసుకుని ఆరాధిస్తారు, కానీ కాదు, మనం ఆరాధన చేయాల్సింది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి అని పౌలు ఆ సంఘాన్ని చెప్తాడు. చెప్పాక ఇప్పుడు పౌలు ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వచనం దగ్గర నుంచి అతడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఏంటంటే, నేను ఒకవేళ శరీరమును ఆస్పదం చేసుకొని నేను గనక ఉంటే మీ అందరికన్నా నేనే గొప్పోడిని అని ఇక్కడ ఒక 7 ఆధిక్యతలు పౌలు తెలియచేస్తా ఉంటాడు. తన జీవితంలో శరీరాన్ని ఆస్పదం చేసుకుంటే, ప్రభువుని నమ్ముకోకుండా, ప్రభువును విశ్వసించకుండా, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా, ఒకవేళ నేను ధర్మశాస్త్రానుసారముగా ఒకవేళ నేను శరీరాన్ని ఆస్పదం చేసుకొని గనక ప్రయాణం చేయగలిగితే నేను మీ అందరికన్నా చాలా టాప్లో ఉంటాను అని చెప్పి తన గురించి 7 విషయాలు ఇక్కడ ఫిలిప్పు సంఘానికి చెప్తాడు. వాటిల్లో ఒకటి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూస్తే 5వ వచనం నేను చదువుతున్నాను. 5వ వచనం చూడండి. 8వ దినమున సున్నతి పొంది తిని. యూదులకు ఉన్నటువంటి లక్షణం 6వ సంవత్సరంలో వాళ్ళు స్కూలుకు పంపిస్తారు. అలాగే 12 లేదా 13వ సంవత్సరంలో వాళ్ళు యూదుల సమాజంలో చిన్నపిల్లల్ని వాళ్ళు జాయిన్ చేస్తారు. సమాజ మందిరంలోకి వెళ్ళిపోవాలి. యూదుల ఆచార ప్రకారంగా వాళ్ళు ఇక 13వ ఏట నుంచి చక్కగా ధర్మశాస్త్రం చదువుతూ ధర్మశాస్త్రం రాయబడ్డటువంటి ప్రతి విషయాలను వారు ఆచరించాలి. ఆ తర్వాత 8వ రోజున సున్నతి చేయిస్తారు. ఇప్పుడు ఈ పౌలు కూడా తన అతిశయం ఏంటంటే, నేను 8వ రోజునే సున్నతి పొందాను. అంటే సున్నతి మీరు ఆచరించాలని చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా సున్నతి ఆచరించే వారిలో నేను టాపే, నేను 8వ రోజున సున్నతి పొందాను అని చెప్పి అతడు చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నిజంగానే ఆది కాండంలో ఈ విషయాన్ని దేవుడే పెట్టాడు. ఆది కాండంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు 17వ అధ్యాయంలో ఇది సున్నతి ఆచరించాలి అని. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చేస్తారంటే, యూదులు సున్నతిని చాలా గొప్ప ఆధిక్యతగా భావిస్తారు. అలాగే సున్నతి పొందిన వారు సున్నతి లేని వారిని తృణీకరిస్తారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ సైన్యంలో ఉండి ఫిలిస్తీన్లు యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ పక్షాన గొలియాతు రంకెలేస్తా ఉంటాడు. వీళ్ళందరూ భయపడుతుంటే వీళ్ళకి ఆహారం తీసుకొచ్చినటువంటి దావీదు ఒక మాట చెప్తాడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏపాటి వాడు జీవము కలిగిన దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి అంటాడు. అంటే అతడు సున్నతి పొందినవాడు, అయితే గొలియాతు ఫిలిస్తీయులు సున్నతి లేనివారు. సున్నతి పొందినటువంటి వీళ్లను ఎదిరించడానికి అసలు ఆ సున్నతి లేనివాడు ఏపాటి వాడు అని దావీదు అతన్ని తృణీకరించాడు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే సున్నతి లేని వారిని తృణీకరిస్తూ ఉంటారు అన్నమాట. అందుకే పౌలు ఇక్కడ సున్నతి గురించి అతిశయిస్తున్నాడు. రెండవది, తను చెప్పిన ఆధిక్యతలో అతను చెప్తున్న మాట ఏంటంటే, అదే 5వ వచనం చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి. అంటే రెండవది, అతని వంశాన్ని గురించి అతిశయపడుతున్నాడు. అతని వంశం ఏంటంటే ఇశ్రాయేలు వంశం. ఈ పేరు ఎవరో పెట్టింది, మనుషులు పెట్టింది కాదు, తల్లిదండ్రులు పెట్టింది కాదు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు రాత్రంతా దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను కూడా ఎబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళాను. ఆ రేవు ప్రాంతం చూసినప్పుడు ఒళ్ళు జలతరిచ్చింది. వస్తూ వస్తూ అక్కడ ఒక 2-3 రాళ్ళు కూడా తీసుకొచ్చాను గుర్తుగా, ఎబ్బోకు రేవు యొక్క రాళ్ళు. అవి మా ఇంట్లో ఉన్నాయి. సో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ యాకోబు దేవుడితో పోరాడాడు.
యాకోబు దేవుడితో పోరాడి గెలిచాడు. తొడగూడు జారినా సరే యాకోబు పట్టు వదలకుండా అతడు పట్టుదలతో దేవుని దగ్గర పోరాడి గెలిచాడు. గెలిచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అన్న మాట, యాకోబు నీ పేరేంటి అని అడిగితే యాకోబు అంటాడు, నా పేరు యాకోబు అని చెప్తాడు. అప్పుడు దేవుడు పెడతాడు, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. ఏల్ అంటే దేవుడు, ఇజ్రా అంటే పోరాడువాడు అని అర్థం. అంటే దేవుడితో పోరాడువాడు అని. ఇప్పుడు ఇతని వంశం ఏంటో తెలుసా? పౌలు వంశం, ఇశ్రాయేలు వంశం. అందుకే తన వంశాన్ని బట్టి చాలా అతిశయంగా మాట్లాడుతున్నాడు. మేము దేవుడితో పోరాడి గెలిచిన వారం, మనుషులతో పోరాడి గెలిచిన వారం అని చాలా గర్వంగా అతడు అతిశయిస్తూ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చెప్తున్నా కారణం ఏంటంటే, క్రీస్తు లేనప్పుడు నాలో ఇలాంటి అతిశయం ఉంది. క్రీస్తు లేనప్పుడు నేను ఇలా గర్వించాను. దేన్ని బట్టి గర్వించాను? సున్నతిని బట్టి గర్వించాను. రెండవది, నా వంశాన్ని బట్టి అతిశయించాను. కొంతమంది ఈ లోకంలో కూడా వాళ్ళ వంశం, మా వంశం రాజుల వంశం, లేకపోతే మా వంశం ఇంకా ఆ వంశం ఈ వంశం అని చెప్పుకొని చాలా అతిశయపడతా ఉంటారు. మూడవది, అతనేమన్నాడంటే, నేను బెన్యామీను గోత్రంలో పుట్టాను అన్నాడు. అంటే ఇప్పుడు గోత్రమును బట్టి అతిశయిస్తున్నాడు ఇతను. బెన్యామీను గోత్రం చాలా ప్రాముఖ్యమైనటువంటి గోత్రం బైబిల్లో. యాకోబు ప్రేమించినటువంటి రాహేలుకు పుట్టినవాడు ఈ బెన్యామీను. వాళ్ళమ్మ అతన్ని ఈ యొక్క యోధా ప్రాంతంలోనే అతన్ని కన్నప్పుడు చాలా బాధతో కన్నప్పుడు ఆవిడ పిల్లడు పుట్టగానే చనిపోద్ది. ఆవిడ చనిపోయే ముందు అతనికి బెనోని అనే పేరు పెట్టింది, అంటే దుఃఖపుత్రుడు అని. కానీ తర్వాత యాకోబు అతనికి బెన్యామీను అని పెట్టాడు, అంటే కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టాడు. సో అలా బెన్యామీను గోత్రం అనేది యోధాలోనే జరిగినటువంటి గోత్రం. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను వాగ్దాన దేశంలో పుట్టాడు. అలాగే ఇశ్రాయేల్లో మొట్టమొదటి రాజు అయిన సౌలు కూడా ఈ బెన్యామీను గోత్రంలో వాడే. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, రాజ్యము విభాగించబడి అందరికీ గోత్రాల వారందరికీ పంచుతున్నప్పుడు బెన్యామీలకు కూడా ఈ గోత్రము ఎక్కడొచ్చిందంటే, వీళ్ళకి యోధాలో ఉండేటువంటి ఆ యోధా ప్రాంతం అంతా కూడా వీళ్ళకి అప్పగించబడింది. సో ఈ యొక్క యూదుల యుద్ధంలో కూడా ప్రధానులను అలాగే అందరిని ముందు పెడతా ఉంటారు. అలా ముందు పెట్టినప్పుడు ఈ బెన్యామీను గోత్రమే ముందున్నట్టుగా మనకి బైబిల్లో కనపడతా ఉంటుంది. అంతేకాకుండా మొర్దెకై కూడా బెన్యామీను గోత్రం వాడే, బెన్యామీను గోత్రంలో సంబంధించిన వాడు. అందుకని ఇలాంటి ఈ గోత్రాన్ని బట్టి యూదులు ఈ గోత్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతిశయిస్తారు. ఇప్పుడు ఇతను ఎక్కడ పుట్టాడట? బెన్యామీను గోత్రంలో పుట్టాడు పౌలు. ఆ తర్వాత 4వది అంటున్నాడు, నేను హెబ్రీయుడనై అన్నాడు. అంటే ఇతను దేన్ని బట్టి అతిశయిస్తున్నా అంటే, 4వది హెబ్రీయుడు అనేది ఒక జాతి, హెబ్రీ జాతిని బట్టి ఇతను అతిశయిస్తున్నాడు. అందుకే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే, నువ్వు ఎవరి పేరట వచ్చావంటే, నేను హెబ్రీల దేవుని పేరట వచ్చాను అంటాడు మోషే. హెబ్రీల దేవుడా? అతనెవరు? నాకు తెలియదు అన్నాడు. వెంటనే మోషే వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏంటి ప్రభు, మీరు వెళ్ళమన్నారు, నేను వెళ్ళాను, కానీ ఫరో ఆయన ఎవరు నాకు తెలియదు అంటున్నాడు అన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి, మోషే, ఇప్పటి వరకు నా పేరు ఎవరికి తెలియదు. నా పేరు ఏమనుకుంటున్నారంటే, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నవాడు అనువాడు అనుకుంటున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, నా పేరు యెహోవా. దేవునికి స్తోత్రం. సో నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఫరోకి దేవుడిగా చేస్తానన్నాడు. నిజంగా మోషే వెళ్ళాడు, 10 కార్యాలు చేశాడు, ఫరోకే దేవుడైపోయాడు మోషే. దేవుడు ఎంత గొప్ప దేవుడు. సో అలాంటి జాతిలో పుట్టినవాడు ఎవరట? ఈ పౌలు. అందుకనే ఇతడు నేను హెబ్రీయుడను అన్నాడు. హెబ్రీ భాష ఉంది. నిజంగా హెబ్రీలు అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి జాతిగా నేడు ప్రపంచంలో గుర్తింపు పొందింది. ఆ తర్వాత అతనేమంటున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర విషయము పరిసేయుడనై అన్నాడు. సో 5వది అతను చెప్తున్న మాట, పరిసేయుడు అంటే అది ఒక మతం. ధర్మశాస్త్రం విషయంలో పరిసేయుడిని అది ఒక మతంగా వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి మతమును బట్టి చాలా అతిశయిస్తున్నాడు. ఈ రోజున మా మతం గొప్ప అని చాలా మంది మత పిచ్చోళ్ళు ఆ మతాన్ని బట్టి కొట్టుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో కూడా పౌలు ఇలాగే అతిశయించాడు, నా మతం గొప్ప, నా మతం గొప్ప అని. ఎప్పుడంటే క్రీస్తుని సంపాదించుకొనప్పుడు, క్రీస్తుని కలిగి లేనప్పుడు గొప్ప అనుకున్నాడు. పరిసయ్యులు ఆ రోజుల్లోనే
దరిదాపుగా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సామ్రాజ్యంలో, లేకపోతే వారు కూడుకున్నటువంటి విధానంలో 6,000 మంది ఉండేవారట పరిసయ్యులు, వాళ్ళ గుంపు. వీళ్ళందరూ కూడా చాలా నిష్ఠాగరిష్టంగా భక్తి చేస్తూ ఉండేవారు. వీళ్ళు ఏ ధర్మశాస్త్రంలో సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకుండా ఉండే విధంగా పాటించాలని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి మతములో వాడు ఈ యొక్క పౌలు. అందుకే తన మతాన్ని బట్టి ఇతను ఏం చేస్తున్నాడంటే ఆచరిస్తూ మతాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకో మాట చెప్పాడు, 6వది, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడను. అంటే ఆసక్తి అంటే పేరు ప్రఖ్యాతల విషయంలో ఇతడు అతిశయించేవాడు. అరే పలానా వాళ్ళ సంఘానికి వెళ్ళి నువ్వు ఆ సంఘాన్ని పాడు చేస్తే నువ్వు సూపర్రా, నువ్వు గొప్పరా అని అందరూ మెచ్చుకునేవాడు ఆ రోజుల్లో. వీళ్ళేమో పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని బాగా కాపాడుతూ వచ్చారు. ధర్మశాస్త్రం తప్ప క్రొత్త విధానం కానీ వేరొక విధానం కానీ ఎవరన్నా పాటిస్తుంటే వీరందరూ వెళ్ళి ఆ సంఘాన్ని ఆ చెప్పే వాళ్ళందరూ కొట్టేవారు. అలాగే అలా కొట్టొచ్చినోడిని అందరూ మెచ్చుకునేవాళ్ళు. అరే నువ్వు భలే చేసావురా, సూపర్, గొప్ప విషయం అని. నిజంగా ఈ రోజుల్లో కూడా చాలా మంది ఇలాంటి వారు ఉన్నారు. సో ఆ రోజుల్లోనే పౌలు ఇలాంటి పాత్ర పోషించాడు. అలా దమస్కు మార్గంలో వెళ్తున్నాడు. దమస్కులో ఉన్న సంఘాన్ని చెడగొడటానికి సంఘస్థులందరినీ బయటికి ఈడ్చుకొని వారిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో ప్రత్యక్షమై సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అనగానే సౌలు పౌలుగా మారకముందు సౌలు అంటాడు, ప్రభువా నీవెవడవు అన్నాడు. నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసుని అన్నాడు. అనగానే ప్రియ దేవుని బిడ్డారా, అంతే 3 రోజుల వరకు అతని కళ్ళు కనపడు. ఆ కృపగా దేవుడే అక్కడ పడిపోయినటువంటి సౌలు దగ్గరికి అననీయ అనేటువంటి తన శిష్యుని పంపించి అతనికి ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళలో నుంచి పొరల వంటివి రాలిపోయి అతని నేత్రాలు తెరవబడతాయి. ఆ రోజు నుంచి తన కంఠంలో ప్రాణం పోయేంత వరకు యేసు క్రీస్తు కోసమే ప్రయాసపడ్డాడు. యేసు క్రీస్తుని ప్రకటించాడు. యేసు క్రీస్తు కొరకు అనేక ఆత్మలు సంపాదించాడు. అనేక సంఘాలు స్థాపించాడు. అనేక విధాలుగా సువార్త దండయాత్ర చేశాడు. అనేక ప్రాంతాలు ఆయన సంచారం చేసి అధికారుల ముందు, ప్రధానుల ముందు, రాజుల ముందు, పరిసయ్యుల ముందు, శాస్త్రుల ముందు, ఓడ నాయకుల ముందు, అనేక మంది జనసమూహం ముందు దేవుని యొక్క వాక్యాన్ని చాలా చాలా గంభీరంగా బోధించిన వాడు ఈ పౌలు. దేవునికి స్తోత్రం. సో పేరు ప్రతిష్టలు అంటే చాలా పేరు వస్తుందంటే ఏ పనైనా చేసేవాడు అంట ఆ రోజుల్లో. అందుకని పౌలుకి పేరును బట్టి అతిశయించడం ఆ రోజుల్లో చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. 7వది అతను ఏమన్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర విషయమై, నేను 6వ వచనం చదువుతున్నాను, ధర్మశాస్త్రం వలని నీతి విషయమై అనింద్యుడనై ఉంటిని అన్నాడు. అంటే నేను ధర్మశాస్త్రం చాలా టాప్, చాలా గొప్పోడిని, నా గుణం, నా జ్ఞానం చాలా టాప్ అనుకున్నాడు. అంటే తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న గుణమును బట్టి అతను ఏం చేశాడంటే అతిశయించాడు. సో ఈ 7 ఆధిక్యతలను పౌలు సంఘాన్ని చెప్పాడు. నేను ఎప్పుడు వీటిని బట్టి అతిశయించానంటే క్రీస్తు లేనప్పుడు, క్రీస్తుని యాక్సెప్ట్ చేయనప్పుడు, క్రీస్తుని నా సొంత రక్షకుడుగా నేను అంగీకరించినప్పుడు నేను ఇలా అతిశయపడ్డాను. కానీ ఇప్పుడు క్రీస్తుని అంగీకరించాను. యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత తన స్థితి ఎలాగుందో మరికొన్ని విషయాలు అతడు 8వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు చెప్తాడు. నేను ఆ విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా. అతను ఏమన్నాడంటే 8వ వచనం చదువుతున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంటే తన జీవితంలో ప్రభువు రాకముందు గర్వం ఉండేది. ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు జాతిని బట్టి, మతాన్ని బట్టి, వంశాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి, సున్నతిని బట్టి, తనకు కలిగినటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి, గుణాన్ని బట్టి చాలా అతిశయపడేవాడు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించాడో ఇవేమి కూడా ఆ యేసుక్రీస్తు ముందు పనికిరావని అర్థం చేసుకున్నాడు. ఇవేవి ఆ యేసు ప్రభు వారి ముందు అసలు ఎందుకు ఉపయోగపడనివి అని తెలుసుకున్నాడు.
మతం ఉపయోగపడదు, జాతి ఉపయోగపడదు, కులం ఉపయోగపడదు, అలాగే తనకున్నటువంటి జ్ఞానం ఉపయోగపడదు, గుణం ఉపయోగపడదు, పేరు ప్రఖ్యాతులు ఉపయోగపడవు, సున్నతి ఉపయోగపడదు. అది తెలుసుకున్న ఇతను ఇప్పుడు యేసుక్రీస్తుని కలిగిన తర్వాత తన జర్నీ దేంతో స్టార్ట్ చేశాడంటే అతి శ్రేష్టమైనటువంటి క్రీస్తు జ్ఞానముతో స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. సో ఒకటి నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. తన రక్షణ దేనితో కొనసాగిస్తున్నాడంటే యేసు క్రీస్తు యొక్క జ్ఞానముతో రక్షణ కొనసాగిస్తున్నాడు. ఈ రోజుల్లో లౌకిక జ్ఞానం ఉంది, అలాగే చదువుకున్నటువంటి జ్ఞానం ఉంది, అలాగే అపవాది ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది, చాలా జ్ఞానాలు ఉన్నాయి. కానీ యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం ఉందంటారా? బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు రాయించి పెట్టాడు. ఈ ప్రపంచ భవిష్యత్తు బైబిల్లో ఉంది, జరిగిపోయినటువంటి ప్రపంచం బైబిల్లో ఉంది, జరుగుతున్నటువంటి పరిస్థితులు బైబిల్లో దేవుడు చక్కగా రాయించి పెట్టాడు. సో ఈ జ్ఞానం మనం కలిగి ఉంటే నిశ్చయముగా మన ఆత్మీయ ప్రయాణం పరలోకం వరకు కొనసాగించబడుతుంది. ఆమేన్. సో పౌలు యేసుక్రీస్తుని కలిగిన తర్వాత, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత అతని యొక్క జర్నీ ఎలాగూ స్టార్ట్ చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ అంటే యేసు యొక్క లేదా క్రీస్తు యొక్క జ్ఞానముతో ప్రారంభించాడు. ఎలాగూ క్రీస్తు యొక్క జ్ఞానం మనం తెలుసుకోగలుగుతామంటే బైబిల్ చదవటం ద్వారానే, బైబిల్లో ఉన్న వాక్యాలు తెలుసుకోవడం ద్వారా, అందులో రాయబడ్డ విషయాలు అర్థం చేసుకోవడం వల్ల మనము క్రీస్తు యొక్క జ్ఞానము తెలుసుకోగలుగుతాం. ఈ జ్ఞానము అతి శ్రేష్టమైన జ్ఞానం అంట. బైబిల్లో దేవుడు జ్ఞానాన్ని గురించి చాలా మాటలు రాశాడు. జ్ఞానం గల స్త్రీ అట తన ఇంటిని చక్కగా కట్టుకుంటుందంట, అయితే బుద్ధిహీనురాలు తన చేతులతో తన ఇంటిని పెరికి వేసుకుంటుందంట. బైబిల్లో కూడా దేవుడు ఫ్యామిలీ గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. జ్ఞానం కలిగి భర్తతో కాపురం చేయమన్నాడు. అంటే కొంతమంది కుటుంబాలు ఎందుకు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి కుటుంబాలు విడిపోతున్నాయి అంటే, డివోర్స్కి వెళ్ళిపోతున్నాయి అంటే మేబీ ఇలాంటి జ్ఞానంతో వాళ్ళు కాపురం చేయకపోవటం వల్లనేమో. అందుకే జ్ఞానం కలిగి కాపురం చేయండి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా బైబిల్లో దేవుడు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాడు. సామెతల గ్రంథం 23:24లో జ్ఞానం గలవానిని ఎవరైతే కంటారో ఆ కన్నటువంటి తండ్రట జ్ఞానం గల కుమారుని చూసి ఆనందిస్తాడంట. నాకు మంచి జ్ఞానం గల కుమారుడు వచ్చాడు, వాడి జ్ఞానాన్ని బట్టి, వాడు కలిగినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ రోజున పేరెంట్స్ చాలామంది అలాంటి కొడుకులను బట్టి, అలాంటి కుమార్తెలను బట్టి చాలా ఆనందిస్తూ ఉన్నారు. అలాగే సామెత గ్రంథం 9:8 బుద్ధి లేని వాడిని గద్దిస్తేనట వాడు మనల్ని ద్వేషిస్తాడంట, జ్ఞానం గల వాడిని గద్దిస్తే వాడు ప్రేమిస్తాడంట. నా కోసమే అతను గద్దించాడు, నా కోసమే మా మమ్మీ డాడీ గద్దించారు, నా కోసమే మా అన్న గద్దించాడు, నా కోసమే మా యొక్క అక్క తమ్ముడు చెల్లెళ్ళు గద్దించారు. సో నేను నా జీవితాన్ని సెటరేట్ చేసుకోవాలి. వాళ్ళు ప్రేమిస్తారంట జ్ఞానం గలవారు. సామెత గ్రంథం 22:12 చూస్తే యెహోవా చూపులు కూడా జ్ఞానం గలవానినే కాపాడుతాయట. అంటే జ్ఞానం ఎవరికైతే ఉందో యెహోవా చూపులు వాని మీద ఉంచి వాణ్ణి కాపాడుతాయట. సో క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం కలిగిన వాడే పౌలు తన స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత రెండోది మనం చూస్తే 9వ అక్కడ క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అన్నాడు. అంటే రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఒకటేమో నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్, రెండోది రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. అంటే క్రీస్తు యొక్క నీతి, క్రీస్తు ఇచ్చేటువంటి నీతి మనం కలిగి ఉండాలి. ధర్మశాస్త్రం వలన వచ్చే నీతి ఎందుకు పనికిరాదని అర్థం చేసుకున్నాడు. అది ఉపయోగం లేని నీతి. కానీ క్రీస్తు వల్ల వచ్చే నీతి అది ఎలా వస్తుంది? క్రీస్తు యందు విశ్వాసం ఉంచితే నాకు నీతి వచ్చింది. ఈ నీతి వల్ల నేనేమవుతానండి? నీతిమంతునవుతాను. నీతిమంతునైతే నేను దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలుగుతాను. అందుకని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచటం వలన నాకు నీతి వస్తుంది. ఈ నీతి వలన నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను. మూడవది 10వ మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ 10-11 వచనాల్లో
3 ప్రాముఖ్యమైన విషయాలు అతను చెప్పాడు. ఏంటంట, ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడినఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. 10-11 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు అతను చెప్పాడు. ఒకటి, నేను క్రీస్తు జ్ఞానంతో ప్రయాణమయ్యా, ఆ జ్ఞానంతో పాటు నాకేం కావాలంటే క్రీస్తు యొక్క నీతి కావాలి, దాన్ని సంపాదించుకున్నా. ఇప్పుడు 3వది, నాకేం కావాలంటే ద పవర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క బలము నాకు కావాలి. అది ఏ బలం అంటే పునరుద్ధాన బలం. పునరుద్ధానం లేకపోతే మనము ప్రయాసపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడకపోతే ఈ రోజున మనమందరం కూడా ఈ భక్తి జీవితం వ్యర్థమైపోయేది. అందుకే యేసుక్రీస్తు వారు ఎలాగూ సమాధి చేయబడి తిరిగి లేచాడో 3వ రోజున, క్రీస్తునందున్న మృతులు కూడా రేపొద్దున లేపబడబోతున్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఒక మాట చెప్పాడు, మీరు ఏలనగా మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు యేసునందు మిమ్మల్ని బ్రతికించాను. అంటే క్రీస్తు ద్వారా మనం ఏమవుతున్నాం? బ్రతికించబడుతున్నాం. బ్రతికించబడతాం అంటే పునరుద్ధరించబడుతున్నాం, తిరిగి లేపబడుతున్నాం. సో ఇప్పుడు ప్రతి క్రైస్తవునికి ఏ బలము కావాలంటే పునరుద్ధాన బలం, రిజరెక్టెడ్ స్ట్రెంత్ కావాలి. అందుకే పౌలు ఆ విషయాన్ని గుర్తించి, నేనిప్పుడు ప్రభు యొక్క పునరుద్ధాన బలముతో ప్రయాణం చేస్తున్నా అన్నాడు. 4వ చెప్తున్నాను, 10వ వచనంలోనే మనం గమనిస్తే, సమానుభావం గలవాడు. యేసు ప్రభుతో పాటు సమానుభావం లేకపోతే ఆయన శ్రమలలో పాలివాడు అంటే ఫెలోషిప్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సహవాసం. క్రీస్తు యొక్క సహవాసం కలిగిన వాడే ఇతను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సో ఈ రోజున మన ఆత్మీయ ప్రయాణంలో మనము యేసు ప్రభుతో కలిసి ప్రయాణం చేయాలి. ఆయన శ్రమలలో గుండా మనము కలిసి ప్రయాణం చేయాలి. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే చేతగాని వాళ్ళం అవుతాం. శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోతే మనం ఎందుకు పనికిరాని వారం అవుతాం. కానీ పౌలు అలా కృంగిపోకుండా యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలలో పాలిభాగస్తుడయ్యాడు, కలిసిపోయి ఆ శ్రమల గుండానే ప్రయాణం చేస్తున్నాడు. అంతేగాని కష్టం వచ్చినప్పుడు చేసి ఈ మాయదార కష్టాలు నాకెందుకు వస్తున్నాయి, ఈ రోగాలు నాకెందుకు వచ్చినాయి, ఈ పరిస్థితులు ఏంటా నాకు ఎలాగొచ్చినాయి అని చెప్పి ఏ రోజు కూడా సనగలేదు, కొనగలేదు. క్రీస్తు యొక్క శ్రమానుభవంలో పాలిభాగస్తుడై యేసు ప్రభుతో పాటు శ్రమలలో సహవాసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకే ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొడుతున్నాడు పౌలు. 3 బెత్తంతో కొట్టబడ్డాడు, ఓడ పగిలిపోయి సముద్రంలో గడిపాడు, వస్త్రహీనుడైపోయాడు, ఆకలి లేక అనేక రోజులు జాగారాలు చేశాడట. ఇలాంటి పరిస్థితులు ఎన్నో పౌలుకి ఎదురైనవి. ఎవరి నిమిత్తం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం. అందుకే క్రీస్తుతో పాటు సహవాసం కలిగి ప్రయాణం చేస్తున్నాడు. ఆ తర్వాత 5వ అంటున్నాడు 11వ వచనంలో, ఇవన్నీ చేస్తున్న నాకు దేవుడు ఏమి ఇస్తున్నాడంటే గ్లోరీ ఆఫ్ క్రైస్ట్, అంటే దేవుని యొక్క మహిమను నాకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. సో క్రీస్తుని లేనప్పుడు నాలో 7 ఆధిక్యతలుండి నేను అతిశయించాను. జాతిని బట్టి, కులాన్ని బట్టి, సున్నతిని బట్టి, వంశాన్ని బట్టి, అలాగే నాకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి, నా మతాన్ని బట్టి ఇలాగ అతిశయించాను. కానీ క్రీస్తుని కలిగిన తర్వాత నాకు కలిగినటువంటి ఆ ఆధిక్యతలన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. కానీ క్రీస్తు ఉంటే చాలు నా జీవితం ధన్యమైపోయింది. ఏమండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ రోజుల్లో 13 డిగ్రీలు ఉన్నాయి. ఈ రోజున మా అయితే మనకేమున్నాయి, ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 1, 2, 3 ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో 13 డిగ్రీలు. గొప్ప ఆస్తిపరుడు, కోటీశ్వరుడు అపోస్తలుడైన పౌలు. అలాంటి కోటీశ్వరుడు సైతమే తన కలిగిన ఆధిక్యతలు క్రీస్తు లేకపోతే అవి పెంటతో సమానం అనుకున్నాడు. క్రీస్తు కలిగి ఉంటే అతని జీవితంలో ఎంతో గొప్పదాన్నితో అతను చెప్తున్నాడు. సో క్రీస్తు యొక్క జ్ఞానంతో ప్రారంభించిన అతను క్రీస్తు నీతిని కలిగి ప్రయాణం చేస్తూ, క్రీస్తు యొక్క పునరుద్ధానం పొందుకొని ప్రయాణం చేస్తూ, క్రీస్తు యొక్క శ్రమల సహవాస అనుభవంలో కూడా వెలుచు ఫైనల్గా ఎక్కడ రీచ్ అవుతున్నాడంటే మహిమలోకి, అంటే పరలోకంలోకి. సో ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా అల్టిమేట్గా ఎక్కడికి వెళ్ళాలని ఆశపడతారంటే పరలోకానికి వెళ్ళాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఆ మహిమలో
ప్రవేశించడానికి మనందరం కూడా సిద్ధపడదాం. పౌలు వలె ఒక మాదిరికరమైనటువంటి జీవితం మన ముందు ఉండగా మనం కూడా పౌలులాగా అతిశయించకుండా, క్రీస్తు లేనప్పుడు అతిశయించేవేమో, క్రీస్తును కలిగినప్పుడు అతిశయించకుండా ఆయన జ్ఞానము నుంచి మహిమలోకి ప్రయాణం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కుటుంబాలను బహుగా వర్ధిల్లింప చేయునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.